ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన రాష్ట్రానికి మరియు దేశానికి కూచిపూడి నాట్యకళకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఎంతోమంది కళాకారులలో ఒకరు వెంపటి చినసత్యం గారు. వెంపటి చినసత్యం ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు. ఈయన కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కూచిపూడి అగ్రహారంలో 1929 అక్టోబర్ 25న వరలక్ష్మమ్మ చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, తాడేపల్లి పేరయ్య శాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు. వైజయంతిమాల, హేమామాలిని, మంజు భార్గవి వారి శిష్యులే. చినసత్యం, వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యంల పర్యవేక్షణలో చలనచిత్రాల్లో కూడా నటించారు. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. 1984లో అమెరికా పిట్స్బర్గ్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది. అంతేకాకుండా కూచిపూడి నాట్యంలో నృత్య నాటికలను ఎన్నో రూపొందించి దేశ విదేశాల్లో ప్రదర్శించి వాటికి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేసిన వెంపటి చినసత్యం గారిని గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని కూచిపూడి నాట్య కళాకారులకు అంకితమిస్తున్నాము.